తెలంగాణ ఉద్యమాలను అలాంటి తెలంగాణ నేలను పట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం చాలా దుర్మార్గం. ఆయన ఒక నటుడే కాదు, ఆయన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఒక ఉప ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా చౌకబారు రాజకీయాలు చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇప్పుడు నీ కోనసీమలో చెట్లు ఎండిపోయినాయంటే తెలంగాణలో దిష్టి తాకిందంటే మరి నీ తెలంగాణ వచ్చినాక నీ ఎన్నో సినిమాలు ఫ్లాప్ అయినాయి, మరి అది ఎవరి దిష్టి తాకింది? సో ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేకపోతే ఆ కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లకు మరి పురుగు పట్టిందా, ఇంకేమైందా అది మీరు ప్రభుత్వ పరంగా మీరు దానికి ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. దాని నివారణ చర్యలు చేపట్టాలి, రైతులను ఆదుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. కానీ ఇప్పుడు ఆడడానికి చేతగాక మధ్యలో బాగొట్టలేదు అన్నట్టు తెలంగాణ మీద పడితే ఎట్లానండి? తెలంగాణ ఏర్పడడంలో చారిత్రకమైన అంశాలు ఉన్నాయి, ఘట్టాలు ఉన్నాయి, పెద్ద పోరాటం ఉన్నది. తొలి దశ అయితే మలి దశలో దాదాపు 1200 మంది అసూలు బాసిరు, వీరమరణం చెందారు. వారి ఉద్యమాన్ని, వారి పోరాటాన్ని వాళ్ళు అపహాస్యం చేస్తున్నట్టుగా మాట్లాడినట్టుగానే ఉంది. కానీ ఈ ఎన్నటి కూడా తెలంగాణ గడ్డ ఆత్మగౌరవం గడ్డ. ఇక్కడ నేలను కానీ గాలిని తాకినా నేలను తాకినా ఆత్మగౌరవం అనే దానికే ఉంటుంది. కానీ ఇలాంటి మాటలు, చౌకబారు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా తెలంగాణ సమాజం ఎన్నటి కూడా మిమ్మల్ని ఒప్పుకోదు.